బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్పల్లి బస్టాండ్ దగ్గర రైతులు ధర్నాకు దిగారు. రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జగిత్యాల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్పల్లి బస్టాండ్ దగ్గర రైతులు ధర్నాకు దిగారు. రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలో రైతులు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మౌనిక, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు ఉద్రిక్తతకు దారితీసింది. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో రైతులు రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో పంటను ఆలస్యం చేయకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సరైన ధర లేకపోవడం, కొనుగోలు కేంద్రాల కొరత కారణంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళన విరమించబోమని రైతులు స్పష్టం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైతుల రాస్తారోకోతో కొంతసేపు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయం కలగడంతో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి అయితే ఉద్రిక్తంగానే ఉన్నప్పటికీ పోలీసులు అయితే సంబంధిత అధికారులతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనతో విరమించారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామంటే రైతులైతే హెచ్చరిస్తున్నారు. మౌనిక. రైట్ అజీం, థాంక్యూ.